అన్నంలో రాళ్ళు పెడతారా? విద్యార్థులు తినే ఆహారం ఇలాగేనా ఉండేది? మన పిల్లలకైతే ఇలాగే తినిపిస్తామా? సిరిసిల్ల జిల్లా కోనరావుపేటలోని ఏకలవ్య మోడల్ స్కూల్లో సందర్శించిన బండి సంజయ్ భోజనం టాయిలెట్లపై ఫిర్యాదు చేసిన విద్యార్థులు, అధికారుల నిర్లక్ష్యం, కేంద్ర మంత్రి బండి ఆగ్రహం. సో డెఫినెట్గా ఇట్లా ఇన్స్పెక్షన్స్కి ప్రతి ఒక్కరు కూడా వెళ్తే సో కాంట్రాక్టర్స్ లోపమా లేకపోతే గవర్నమెంట్లో లోపమా అనేది క్లియర్గా తెలుస్తుంది. సో వెరీ గుడ్ సార్ బండి సంజయ్ గారు. సో మీరు రెగ్యులర్గా అంటే మీరు లైక్ ఇప్పుడు సెంట్రల్ మినిస్టర్ కాబట్టి అక్కడిక్కడ మేనేజ్ చేయాలి తప్పదు, కానీ ఇక్కడ ఉన్నప్పుడు మాత్రం ఇట్లాంటి ఇన్స్పెక్షన్స్ ఖచ్చితంగా చేయాలా, ప్రశ్నించాలి. ఎందుకంటే ప్రతిపక్ష నాయకులు అని ఒక కేంద్ర మంత్రి హోదాలో ప్రశ్నిస్తే ఖచ్చితంగా అది ప్రభుత్వానికి చురుకులు తగిలినట్టే అన్న విషయం కూడా ఆలోచించాలి. అక్టోబర్లోగా పనులు ప్రారంభించాలి. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్పై సిఎస్ రివ్యూ. పాఠశాలల నిర్మాణం త్వరగా పూర్తయ్యేలాగా చూడాలి. అధికారులకు సిఎస్ శాంతికుమారి ఆదేశం. సెక్రటేరియట్లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ మేనేజ్మెంట్ కమిటీ తొలి భేటీ. అవినీతి అప్పులు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో అప్పుల ఊబిలో రాష్ట్రం. అన్ని రంగాల్లోనూ కూడా అవినీతి కార్యక్రమాలే. మిషన్ భగీరథలో 15 నుంచి 20 వేల కోట్ల అవినీతి. 53% ఇళ్లకు మంచినీళ్లు రాని వైనం. సో చేసిన అవినీతిని కప్పిపుచ్చుకునే ధోరణి. 119 నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్. 650 కోట్ల విద్య కోసం ఖర్చు చేసిన ప్రభుత్వం మాది. బీఆర్ఎస్ తీరుపై ఘాటు విమర్శలు చేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఎస్ ఆర్టికల్ 370 పునరుద్ధరణపై పాక్ సమర్థన. ఎస్ కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ విధానాల సేమ్ టు సేమ్ అట. ఆ దేశ రక్షణ మంత్రి ప్రకటనతో కాంగ్రెస్ వైఖరి మరోసారి స్పష్టం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర విమర్శలు. నెక్స్ట్ ఇక్కడ చూస్తే జమిలీ సాధ్యమా? దేశమంతా ఒకేసారి ఎన్నికలు సాధ్యమవుతుందా? మాజీ రాష్ట్రపతి కోవింద్ రిపోర్ట్లో వాస్తవాలు లేవు. మొన్నటి ఎన్నికల్లో జమిలీ విధానం ఎందుకు అమలు చేయలేదు? కేంద్ర ప్రభుత్వానివి పూర్తిగా డైవర్షన్ రాజకీయాలు. మీడియాతో భువనగిరి ఎంపీ చామాల కిరణ్ కుమార్ రెడ్డి. ఎస్ ప్రజాభవన్ ముందు పోలీస్ కంచే. ఠానాల్లో రైతు బందీ. రుణమాఫీ కోరితే రైతులపై ఉక్కుపాదం, ఎక్కడికక్కడ అరెస్టులు. నిన్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరెవరైతే రైతులకు రుణమాఫీ కాలేదో సో ఆ రుణమాఫీ కాని రైతులందరూ కూడా మరి ప్రజాభవన్కి పోవడం జరిగింది. సో పోయినటువంటి రైతులు, ప్రొటెస్ట్ చేస్తున్నటువంటి రైతులను వీళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. మరి రుణమాఫీ చేస్తే అందరికీ చేయాలా? సో దయచేసి రేవంత్ రెడ్డి గారు మళ్ళొక్కసారి రివ్యూ చేసుకోండి. రుణమాఫీ ఇంకా 5 లక్షల మందికి రుణమాఫీ రాలేదు, 5 లక్షల మందికి రుణమాఫీ కాలేదు అంటున్నారు. సో ఎక్కడ ప్రాబ్లం అయింది? వాళ్ళ అకౌంట్లు, చాలామంది అకౌంట్లు కూడా బ్లాక్ అయిపోయి ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఒకసారి మీరు రిపోర్ట్లు తెప్పించుకొని మళ్ళీ ఒకసారి రివ్యూ చేయండి. రుణమాఫీ మీద కూర్చొని మళ్ళీ ఒకసారి రివ్యూ చేయండి, ఎక్కడ లోపం ఉందో చూసుకోండి. బిగ్ బ్రదర్స్ 4th సిటీ ఫ్యూచర్ ట్రేడింగ్ బెదిరింపులు. కుందారం భూదందా 100 ఎకరాల చెర. నయీం అనుచరులను దింపి రైతులకు బెదిరింపులు. భూ పోరాట నేల అజలాపురంలో నేడు అల్లకల్లోలం. కొట్రా చౌరస్తా వేదికగా బేరసారాలు, ఒప్పందాలు. రైతుల నుంచి ఇప్పటికే 100 ఎకరాలు పైగా కొనుగోలు. 400 ఎకరాల లక్ష్యంగా కొనసాగుతున్న సెటిల్మెంట్లు. కుందారం సమీపం నుంచే RRR అలైన్మెంట్. ఈ భూముల కోసమే 300 ఫీట్ల గ్రీన్ ఫీల్డ్ రహదారి. మళ్ళీ బెదిరిస్తుంది ఎవరు? ఎక్స్క్లూజివ్గా మాట్లాడినాం ఆల్రెడీ దీని గురించి. బెదిరించేది ఎవరదే ఆలోచించండి. ఈ ఊరు మాయమైంది. గుడితాండా గుండెపై RRR పిడుగు. ఆ పేరు ప్రస్తావిస్తేనే తాండవాసుల కన్నెర్ర. పెద్దోళ్ళ కోసం ఊరిని నాశనం చేస్తారా అని ఆగ్రహం. నెల రోజులుగా నిద్రపోతలేమని ఆగ్రహం. కేసీఆర్ హయాంలో భారీగా కొలువుల సృష్టి. స్వరాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు పెద్ద ఎత్తున తోడ్పాటు. కానీ ఏ తెలంగాణకు ఉద్యోగం వచ్చిందో దయచేసి చెప్పండి. దయచేసి తెలంగాణ వాళ్ళకు ఉద్యోగం వచ్చిందా?
నిజంగా తెలంగాణ వాళ్ళకి ఉద్యోగాలు వస్తే నిరుద్యోగులందరూ రోడ్డుకి ఎందుకు ఎక్కుతారు? ఈ రోజున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2% ఓట్లన్నీ కూడా ఎవరివి అంటే నిరుద్యోగులవి, విద్యార్థులవి. మీరు కంపెనీలు తెచ్చిన కంపెనీలో తెలంగాణ వాడికే ఉద్యోగం ఇవ్వాలి అని చెప్పి ఎక్కడ కూడా రూల్ పెట్టలేదే. సో ఎంతమంది తెలంగాణ వాళ్ళు లబ్ధి పొందిండ్రు అనేది కూడా దయచేసి చెప్పండి. దాని గురించి మరో కోణం కూడా నమస్తే తెలంగాణ రాయండి. ఒక సైడ్ మీ పార్టీ డప్పు మీరు కొట్టుకోవడం కాదు, దాని సైడ్ కూడా మీరు రాయండి, ఇంకో సైడ్ కూడా మీరు రాయండి. సో ఎనీవేస్ ఎన్నో విషయాలు, ఎన్నో అంశాలు మనం మాట్లాడుతూనే ఉండం. అండ్ అలాగే ప్రతి ఒక ప్రజా సమస్యలపైన స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి మెసేజ్ పెట్టండి, వాట్సాప్లో లేదా టెక్స్ట్ మెసేజ్ పెట్టండి. మా టీమే మీకు కాల్ చేస్తారు. అండ్ లేదా మార్నింగ్ న్యూస్ టైంలో కూడా మీరు ఇక్కడ ఆఫీస్కి రావచ్చు. అండ్ ఎన్నో విషయాలు, ఎన్నో అంశాలు